మోడీ మీద ద్వేషంతో, జాతీయవాదం మీద ఆగ్రహంతో, హిందుత్వ చైతన్యం మీద విరక్తితో ఇవన్నిటినీ వివిధ రాజకీయ పార్టీల పేరుతో మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి, ఇవన్నిటికీ మూలమైనటువంటి భారతీయ జనతా పార్టీని మనం ఓడించలేకపోతున్నాం కాబట్టి, ఆ భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడానికి కొత్త ఫేస్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా సపోర్ట్ చేసి దెబ్బతీద్దామని ప్రయత్నించినటువంటి రాజకీయ పార్టీల నేతల సాక్షిగా వచ్చిన పబ్లిసిటీతో రెచ్చిపోయిన బొద్దింకలకి సంబంధించినటువంటి కొంతమంది దారి తప్పుతున్నారు. ఈ దారి తప్పే విషయంలో తమకి తెలియని తనాన్ని లేదా తమ తెలివి తక్కువతనాన్ని, తమ జ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు. అందులో ఒకటి ఇప్పుడు అభిజిత్ దుబ్కే ఒక లేఖ ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రికి ఏమని అంటే దేశంలో ఉన్నటువంటి పాఠశాలలకి సరైన భవనాలు కట్టించాలని. ఖచ్చితంగా ఆ మొక్క అడిగిందని నేను సమర్థిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసిందని సమర్థించాలి. జగన్ని సమర్థించడమో వైసీపీని సమర్థించడం కాదు. స్కూళ్ళని 40,000 స్కూళ్ళు నిన్నటి పరిస్థితుల నుంచి వాళ్ళకి మార్చి అందులో ఏదైతే సరైన టాయిలెట్స్, సరైన మంచినీళ్ళు ఇవన్నీ కల్పించడం. ఎందుకంటే టాయిలెట్ అంటే చెట్ల కిందకి వెళ్ళి పోసుకున్న వాళ్ళం మేము, మంచినీళ్ళంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ ట్యాపుల్లో నుంచి నీళ్ళ పైన పాచి కనబడుతున్నా తాగినటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ అవి మారుతున్నప్పుడు సంతోషపడే వాళ్ళలో నేను ఒకడిని. అట్లాంటిది వీళ్ళు అడగడంలో తప్పు లేదు. వీళ్ళు అడిగినందువల్లనన్నా అలాంటిది ఒకవేళ లేని స్కూళ్ళల్లో వస్తాయని సంతోషపడ్డా. బట్ రాజస్థాన్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ మాత్రమే నిలదీస్తాం మేము. అది కూడా అశోక్ గెహ్లాట్ మాజీ ముఖ్యమంత్రితో ఫోటోలు దిగుతూ అంటే అక్కడ రాజకీయం కనబడుతుంది. అశోక్ గెహ్లాట్ స్కూళ్ళు కడితే బీజేపీ వచ్చి కొలగొట్టిందా? అశోక్ గెహ్లాట్ మరుగుదొడ్లు కడితే బీజేపీ వచ్చి కొలగొట్టిందా? అశోక్ గెహ్లాట్ అక్కడ మంచినీళ్ళు కట్టిస్తే బీజేపీ వచ్చి కొలగొట్టిందా అంటే లేదు. కానీ అక్కడ ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము నిందిస్తాం, ఇప్పుడే మేము ఉన్నామంటే ఇంతకు ముందే యాక్టివ్గా ఉన్నారు. రాజస్థాన్ ఎలక్షన్స్కి ముందు కూడా అభిజిత్ దుబ్కే, ఈ అశుతోష్ రాంకా, లేకపోతే సౌరవ్ దాస్ వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఉన్నారు. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ పొందడానికి చేస్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ జోషిని అడగడంలో తప్పేమి లేదు. కానీ కేంద్రీయ విద్యా సంస్థల్లో ఈ సదుపాయాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఇట్లాంటి కంప్లైంట్స్ లేవు. మంచినీళ్ళు సరిగ్గా లేవన్నో, టాయిలెట్ సరిగ్గా లేవనో, సరిగ్గా కడగలేదనో ఇట్లాంటిది ఏదైనా వస్తుంది. కానీ లేని పరిస్థితి ఉండదు. కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి వాటిలలో ఆ ప్రాబ్లం లేదు. ఇవి రాష్ట్రాలలో మాత్రమే ఈ ప్రాబ్లం అవుతున్నాయి. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇది విద్య అనేటటువంటిది రాష్ట్రపు సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం సపోర్టింగ్ ఫండింగ్ ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలదే ఖర్చు. ఇకపోతే దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ మధ్య కాలంలోనే. అంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీలు. ఇది గుర్తెరగాల్సినటువంటి నిజం. ఇది తెలియదా? తెలిసి ఆడుతున్నటువంటి జూదం. దీన్ని సమర్థించే వాళ్ళు ఉండొచ్చు కాక నేను దాన్ని తప్పుపట్టను, సమర్థించడానికి కూడా తప్పుపట్టను. కానీ ఇందులో ఇంటెన్షన్ అయితే అర్థమవుతోంది క్రమంగా.